హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మైదా పిండితో ఈజీగా చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి ఈవినింగ్ స్నాక్స్ టైంలో మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంత టేస్టీ చిప్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ మైదా పిండి చిప్స్ చేసుకోవడానికి ముందుగా నేనైతే ఒక 2 కప్పుల మైదా పిండి అయితే తీసుకున్నాను. ఈ చిప్స్ మైదా పిండితో అయితే మనకి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. సో నేను ఈ కప్తో 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మనకి సాల్ట్, మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలానే కొంచెం ఓమా వేసుకున్నాం. నేను ఇందులోకి అయితే ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇందులో మనం కారం వేయం కాబట్టి సాల్ట్ తోటే మనకి టేస్ట్ వస్తుంది. సో 1 స్పూన్, 2 కప్స్కి అయితే 1 స్పూన్ చాలా అనుకుంటున్నాను. మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. ఓమా మనము వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మధ్యలో మధ్యలో కనిపించుకుంటా, అలానే ఇది కొంచెం మైదా పిండి కదా, అరగడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. మొత్తంగా అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. చిప్స్ క్రిస్పీగా రావడానికి నేను ఇందులోకి వేడి నూనె ఒక 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ పోసిన తర్వాత బాగా వేడి ఉంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ ఇలానే వదిలేయండి. వదిలేసిన తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. మీరు ఈ ఆయిల్ బదులు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే డాల్డా కూడా యాడ్ చేస్తారు. డాల్డా అయితే మనకు అంత హెల్దీ కాదు కాబట్టి నేనైతే ఇక్కడ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ మనమైతే ఇలానే వదిలేద్దాం. ఆయిల్ అయితే బాగా హీట్ అవుతుంది కదా, చేయి కాలిపోతుంది. లేదా ఒక స్పూన్తో అయినా మనం ఇలా కలుపుకోవచ్చు. ఇలా మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది యాడ్ చేసుకోకపోతే ఇవి క్రిస్పీగా అస్సలు అవ్వవు, గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఈ పిండి మనం కలుపుకుంటున్నాం కదా, సేమ్ పిండి మన సమోసా పిండి ఉంటుంది కదా, సేమ్ ఇలానే కలుపుకోవాలి. అది కూడా ఒకసారి మీకు సమోసాస్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఆయిల్ అయితే చల్లగా అయిపోయింది. సో నేను చేయితో మిక్స్ చేసేసుకుంటా. ఆయిల్ సరిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసాం కాబట్టి ఇట్లా పట్టి ఇట్లా ముద్ద పట్టుకుంటే మనకి ఇట్లా ముద్ద ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకి ఈ పిండిలోకి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. అలానే చిప్స్ కూడా క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మంచి ఇట్లా పిండి ముద్దలాగా కలిపేసుకున్నాం. ఒకటేసారి అన్ని వాటర్ అయితే కలుపుకోవద్దు, కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ అయిపోయినా మళ్ళీ మనకి పిండి రుచిగా అయిపోతుంది, కరెక్ట్గా రావు. మళ్ళీ పిండి యాడ్ చేసుకోవడము అవన్నీ అవుతుందన్నమాట. అందుకనేసి కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ మనము ఈ పిండి మిక్స్ చేసుకోవాలి. మైదా పిండి కదా, మళ్ళీ కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ బాగా లొచ్చిగా అయిపోయి ఇట్లా సాగిపోతుంది పిండి. చూడండి ఇట్లా మంచిగా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ మనం దీన్ని వేయించేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేద్దాం. నా చపాతీ ముద్ద మనము ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోంచి ఒక చపాతీ ముద్ద అంతా మనం పక్కకు తీసుకొని దీన్ని చపాతీలాగా దాల్చుకోవాలి. కొంచెం పొడిపిండి అయితే కింద వేసుకోవాలి, లేకపోతే కొంచెం మనకి కట్ చేసుకున్నాక తీసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నమాట, అతుక్కుంటాయి. ఇది మైదా పిండి కాబట్టి కొంచెం సాగుతుంది, మనం ఎంత దాల్చినా కానీ మళ్ళీ ఒక దగ్గరికి వస్తూ ఉంటుంది. సో ఇట్లా దాల్చుకోండి. ఎక్కువ ఇట్లా థిక్గా షీట్ అయితే చేసుకోవద్దు, ఎందుకంటే సన్నగా చిప్స్ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. థిక్గా ఉంటే అంత బాగుండవు. మధ్య మధ్యలో ఇట్లా పొడిపిండి అయితే చల్లుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లా తాల్చేటప్పుడు షీట్ ఇట్లా పడిపోతుంటుంది. చూడండి ఇట్లా అవుతూ ఉంటుంది. సో అందుకని కొంచెం పొడిపిండి వేసుకొని జాగ్రత్తగా మనము ఈ షీట్ని రెడీ చేసుకోవాలి. కరెక్ట్గా రౌండ్గా రావాలనే ఏం లేదు, ఎట్లాగో మనం డైమండ్ షేప్లో కట్ చేసుకుంటాం కాబట్టి.
చూడండి మన షీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. చూడండి ఇంత థిక్నెస్. ఇప్పుడు మనము వీటిని డైమండ్ షేప్లో కట్ చేసుకుందాం. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నేను కొంచెం సన్నగా కట్ చేస్తున్నాను. ఇట్లా వేసుకునే ముందు కింద అయితే కొంచెం పొడిపిండి వేసుకోండి. నేను మర్చిపోయా, ఎందుకంటే మళ్ళీ మనము ఈ షీట్స్ తీసేటప్పుడు కొంచెం అతుక్కపోతుంది అనమాట. బండ కట్టుకోకుండా మనము ఇట్లా కొంచెం పొడిపిండి వేసుకొని కట్ చేసుకుంటే బెటర్. వచ్చేస్తాయి, ఎందుకంటే మనము తాల్చేటప్పుడు కూడా పొడిపిండి వేసాం కదా కింద. నెక్స్ట్ ఇట్లా క్రాస్గా ఇప్పుడు మనము జస్ట్ ఇట్లా తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో. కింద మనం పొడిపిండి వేస్తే, ఇటు సైడ్ నేను పొడిపిండి వేసాను, ఇటు సైడ్ పొడిపిండి వేయలేదు. ఇవైతే ఇంట్లో యూజ్గా ఇట్లా వచ్చేసాయి. ఇవి చూడండి కొంచెం మనకి ప్రాబ్లం అయితే రావడానికి, బట్ మెల్లగా తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా లేపితే వచ్చేస్తాయి. ఇట్లా తీసుకున్న తర్వాత మనము వీటిపైన కొంచెం పొడిపిండి అయితే చల్లాలి, ఎందుకంటే ఇవి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. అతుక్కున్నా పర్లేదు, మనం ఒకసారి ఆయిల్లో వేసేస్తే ఇవి విడిపోతాయి. చూడండి ఎంత బాగా అయినా. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇవన్నీ పీసెస్. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ పైన అయితే మనము ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. నేను కొంచెం నార్మల్గానే వేసుకున్నాను ఆయిల్ అయితే, ఎందుకంటే కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం అనేసి. ఆయిల్ ఇప్పుడు బాగా వేడైన తర్వాత మనము ఈ చిప్స్ని అందులో వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఒక చిప్స్ వేసుకొని చూసుకుందాం. ఇంకా ఆయిల్ అయితే వేడి అవ్వలేదు, ఇప్పుడే వేడవుతుంది. సో ఇట్లా పైకి లేసిందంటే మనకి ఆయిల్ వేడైనట్టే. ఇప్పుడు మనం ఇట్లా జల్లిగంటిలోకి చిప్స్ తీసుకొని మెల్లిగా ఇందులోకి వేసేద్దాం. ఇవి తొందరనే కాలిపోతాయి, ఎందుకంటే సన్నగా ఉంటాయి కదా. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక మనం తీసేసుకుందాం. ఇవి మనకి బేకరీలలో, షాప్స్లలో, స్వీట్ షాప్లలో అమ్ముతూ ఉంటాయి కదా, ఇవే అండి అవి. బయట మనం కొనుక్కుంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో అయితే మనం ఈజీగా 1 కప్పు మైదా పిండితో చేసుకోండి. మీరు 2 కప్పులు కాకపోతే 1 కప్పు చేసుకొని పిల్లలకైతే ఈవినింగ్కి స్నాక్స్కి మంచిగా పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. మనము కలర్ లేదా కారము ఏం వేయలేదు కాబట్టి వైట్గానే ఉంటాయి. మనం ఒకసారి ఈ బబుల్స్ ఉన్నాయి కదా, ఎలా కాలినాయో తెలుసుకోవడానికి బబుల్స్ ఒకసారి మనకి తగ్గిపోతే అవి కాలినట్టే తీసేసుకోవచ్చు. అప్పుడు చూడండి లైట్గా కలర్ మారుతున్నాయి. ఇవి అయినాయి. ఇప్పుడు నేను ఇవి తీసేస్తున్నాను ఆయిల్లోంచి. స్టవ్ తక్కువ పెట్టుకొని మనం వేరే గిన్నెలోకి వేసేసుకుందాం వీటిని. చూడండి ఎంత బాగా అయ్యాయో. చిప్స్ వేసుకునేటప్పుడు ప్లేట్లో అతుక్కున్నాయి అని ఏం బాధపడండి. ఒక్కసారి మనం ఆయిల్లో వేస్తే అవే విడిపోతాయి, అసలు ఏం అతుక్కోవన్నమాట. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మరి ఎక్కువ గోల్డెన్ కలర్ రాకముందే తీసేస్తే కొంచెం మంచిగా బాగుంటాయి అన్నమాట. ఎక్కువ ఫ్రై చేసేస్తే అవి కొంచెం గట్టిగా అవుతాయి. ఇలా అయితే కూడా మనం తీసేసుకోవచ్చు. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎంత కావాలనుకుంటే అంత కాల్చుకోవచ్చు. వీటినైతే ఇప్పుడు నేను తీసేస్తున్నాను.
టేస్టీ టేస్టీ కరకరలాడే చిప్స్ రెడీ అయిపోయాయి. ఇలా ఈవినింగ్ టైంలో మనం టీ పెట్టుకుంటాం కదా, టీ టైంలో కొన్ని ఇవి పక్కన పెట్టుకొని తింటుంటే ఎంత టేస్టీగా ఉంటాయో. 2 కప్స్ మైదా పిండితోటి చూడండి ఎన్ని అయ్యాయో. ఇవి మనకి 1 to 2 months వరకు అయితే ఇలా కరకరలాడుతూనే మంచిగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. బయట కొనుక్కునే బదులు మనమే ఇంట్లో చేసుకోవచ్చు కదా. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో, క్రిస్పీగా ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అయిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా శ్రీదేవి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.